వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కవిత రూట్ మార్చినట్టున్నారు. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఇడుపు కాగితం అవన్నీ మాట్లాడి బాగా కాస్త పక్కకెళ్ళి మళ్ళీ ఇప్పుడు సొంత కుటుంబం పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపైనే ఎక్కువగా దీనికి సంబంధించిన తర అస్త్రాలన్నీ కూడా బయట పెడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పేరుని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోలేదు, వేరే పేర్లను సూచించండి అని చెప్పింది. అలాగే సుప్రీంకోర్టులో కూడా ఆవిడకి హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్ వాళ్ళ వ్యవహారాల్లో వేలు పెట్టడం అనేది జరగదు, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరే తేల్చుకోండి అని చెప్పేసింది. సో ఇదంతా కూడా దేనికి వచ్చింది అంటే టీఆర్ఎస్ అనేటువంటి ఒక సెంటిమెంట్ని లాక్కోవాలి అని తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పేరుతో పార్టీ పెట్టినటువంటి కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే అబ్రివేషన్స్ దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పార్టీ అబ్రివేషన్స్కి సంబంధించిన దాంట్లో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి వస్తుంది, అది బీఆర్ఎస్గా మార్పు చెందినప్పటికీ కూడా అని. అలాగే అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాళ్ళ లిస్టు చూసుకుంటే దాదాపుగా 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. దాంట్లో 700 దాకా బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నేతల నుంచి వెళ్లడంతో ఇప్పుడు ఆ అక్కస్ అంతా కూడా ఇక్కడికి వచ్చింది. సో ఇంతకీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు 1400 కోట్లు, అందులో మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లు అని చెప్పి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్లు ఆంధ్రాలో పుట్టి ఉండొచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా లేదంటే దేశవ్యాప్తంగా తీసుకునే వాళ్ళలో ఎవరు ఉన్నారు ఏంటనేది అందరికీ తెలిసినటువంటిదే, పేర్లు చెప్పాల్సినటువంటి పని లేదు. సో 1400 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లో ఉందో అదంతా కూడా ఇలా క్విడ్ ప్రోకోలకు వచ్చింది. అలాగే ఇటీవల ఒక పేపర్ని కూడా అన్నారు, పైనీర్ పేపర్ని కూడా కేటీఆర్ దక్కించుకున్నారు 188 కోట్లకి అని చెప్పని కూడా ఆవిడ వ్యాఖ్యానం చేశారు. అదొకటి చాలా హైలైట్ అవుతోంది. మరి అయితే పైనీర్కి సంబంధించి ఇందులో కేటీఆర్ వాటాలు ఎంత అంటే, కేటీఆర్ డైరెక్ట్గా ఉన్నారా లేదా అన్నటువంటి తెలియదు కానీ కేటీఆర్కి సన్నిహితంగా ఉండేటువంటి ఒక ఇన్ఫ్రా కంపెనీ అధినేత, అలాగే వాళ్ళ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే పేరుకి కేటీఆర్ బినామీలు అనుకోవచ్చేమో, అది మనకు కూడా తెలియనటువంటిది. బయట సమాజంలో మాట్లాడేటువంటిది, పొలిటికల్గా వచ్చేటువంటి ఆరోపణలు వీటి ద్వారా అనేది ఏంటంటే కేటీఆర్ బినామీలతోటి పైనీర్ అనేటువంటి ఒక పేపర్ని కూడా కొనేశారు. పైనీర్ అనేటువంటిది ఇంగ్లీష్ పత్రిక, తెర వెనుక ఉండి ఈయన కొనుగోలు చేశారు బినామీలతో అంటూ కూడా ఆవిడ ఆరోపణలు చేశారు. అలాగే ఎప్పుడో 1865లో స్థాపించారు ఈ పైనీర్ అనేటువంటి దాన్ని, అలహాబాద్లో స్థాపించారు. సీనియర్ జర్నలిస్ట్, మాజీ రాజ్యసభ ఎంపీ చందన్ మిత్రా నేతృత్వంలో CMYK ప్రింట్ క్రాఫ్ట్ లిమిటెడ్ చూసే దీని మొత్తం అంతా కూడా ఆయన మరణించిన తర్వాత పత్రికల వాటాల బదిలీ, యాజమాన్య మార్పులు ఇవన్నీ కూడా జరిగాయి. దాంట్లో ఈ హిస్టరీ అంతా వచ్చింది, ఇదొకటి అయ్యింది. ఇక ఈ పేరు మార్పుకు సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ అడ్డం పడ్డారు అనేటువంటి ఒక ఆరోపణతోటి కవిత నిన్న ఈ 1400 కోట్లకు సంబంధించినటువంటివి కూడా ఆరోపణలు చేశారు. సరే, గతంలో ఉన్నట్టు ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా చేసే, బట్ కోర్టుల దగ్గరికి వెళ్ళేసరికి వాటిని నిరూపించడం అనేది చట్టబద్ధంగా అవ్వలేదు. ఎందుకంటే ఎలక్టరోల్ బాండ్స్, ఎవరైనా ఎలక్టరోల్ బాండ్స్ కొనొచ్చు, ఒక పార్టీ తరఫున ఎలక్టరోల్ బాండ్స్ కొనొచ్చు అని చెప్పి గతంలో ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎలక్టరోల్ బాండ్స్ మొత్తాన్ని కూడా రద్దు చేశారు. అందరికీ తెలిసిందే ఏ పార్టీకి ఎవరెవరు ఎంతెంత ముడుపులుగా ఇచ్చారు, అవి ముడుపుల కిందే భావించాలి, డొనేట్ చేసినట్టనో ఇంకోటనో కాదు. ఎలక్టరోల్ బాండ్స్ అనేటువంటి దాన్ని ముడుపులుగానే భావించాలి ప్రజల పక్షాన మాట్లాడినట్టయితే. సో ఇలాగ అన్ని పార్టీలకి కూడా తలాపాపం తిలా పిడికడం అన్నట్టుగా ఎవరికి వాళ్ళు అలా ఇచ్చుకుంటూ వెళ్ళారు. అందులో 90% క్విడ్ ప్రోకో అనేది అందరికీ తెలిసినటువంటిదే, కొత్తగా మాట్లాడేది ఏమీ లేదు. అది ఎవరైనా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరికి వాటాలు వాళ్ళకి వెళ్తూనే ఉంటాయి. అది కాంట్రాక్టర్ల దయ అన్నమాట పార్టీల మీద. మహారాజ పోషకులు వాళ్ళందరూ, ఆ మహారాజ పోషకులలో వీళ్ళు పోషణ పొందేటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు. మామూలుగా కార్యకర్తలు ఎవరో ఒకళ్ళు కాస్త విరాళాలు ఇస్తూ ఉంటారు పార్టీలకి, పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఈ ఎలక్ట్రోల్ అన్న అది వచ్చిన తర్వాత అదో డిఫరెంట్ అండి. బట్ ఈ ఆగ్రహం అంతా ఈ పార్టీ పేరుకి సంబంధించినటువంటి అంశం మీదే ఉంది. దాంతో ఈ 1400 కోట్లు పైనీర్ పత్రిక, ఈ పైసా వసూలు ఇవన్నీ కూడా వచ్చాయి. అలాగే పదవులకు సంబంధించి హరీష్ రావుకి మళ్ళీ పదవి కావాలటయ్యా, ఇన్నాళ్ళు ఉన్న దోచుకుంది సరిపోలేదా అంటూ మళ్ళీ అదొక వ్యాఖ్యలు. అంటే పక్కగా టార్గెట్ చేసి పెట్టారు కేటీఆర్ని, హరీష్ని, సంతోష్ రావుని, వీళ్ళందరినీ కూడా చాలా పక్కగా టార్గెట్ చేసి పెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ కక్కలాక మింగలాక ఉంది అన్నటువంటి పరిస్థితి. ఈ 1400 కోట్ల లెక్కలకు సంబంధించి ఏం సమాధానం చెప్తారు? గతంలో ప్రతిపక్షాలు అడిగి, అలాగే ఇక్కడ ఇప్పుడు కవిత కూడా బయటకు వచ్చి, అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే, నాకు కావాల్సింది నాకు మీరు ఇవ్వలేదు, నేను బయటకు వచ్చి పోరాడుతున్నాను, ఇంకా మీ మీదే నాకు యుద్ధం అని కుటుంబం మీదనే ఇదంతా చేయడం అనమాట. మరి దాంట్లో కవిత గారికి వాటాలు ఏం రాలేదంటారా 1400 కోట్లలో? మరి అప్పట్లో ఆవిడ ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ క్విడ్ ప్రోకోలో ఆవిడకేమి భాగాలు కానీ వాటాలు కానీ రాలేదంటారా? ఇది మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకని మాట్లాడటం లేదో తెలియడం లేదు అనేది ఇంకొక పాయింట్.
ఇంకో పక్కన చూస్తే చాలా బలమైనటువంటి అస్త్రాలు తీసుకెళ్ళి బీజేపీ చేతిలో పెట్టినట్టయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా టఫ్ సిచ్యువేషన్ అనేది ముందు ముందు ఉంది అంటున్నారు. కవిత కూడా రాజకీయాల్లో పెద్దంత వచ్చేదేం లేదు, ఈ ఆరోపణలతోటే సరిపోతుంది అన్నటువంటి పాయింట్ని చెప్తున్నారు. సిమిలర్గా కంపేర్ చేస్తున్నారు. ఏంటంటే అక్కడ ఆంధ్రాలోనేమో షర్మిలని, ఇక్కడేమో కవితని. బట్ అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్ అండి. అక్కడ అన్నగారు ద్రోహం చేశారు, ఇక్కడ కూడా అలాగే ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే. ఏం మాట్లాడడానికి కూడా లేదు. సో ఈ ఇద్దరు చెల్లెళ్లతోటి ఇద్దరు అన్నగారులకి కూడా బాగా గట్టిగానే అవుతుంది. ఈ క్విడ్ ప్రో కోల్ సంగతి ఏంటి, మరి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది ఏంటి అనేది ముందు ముందు బయటికి రావాలి. ఇది ఈ కవిత లీక్స్కి సంబంధించినటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.